Hello friends, welcome back to our channel. Friends, this is my favorite bike, favorite machine Apache RTR 160 2019 మోడల్ స్పెషల్ ఎడిషన్. చాలా వీడియోస్లో మీకు చూపించాను ఈ బైక్ గురించి. యాక్చువల్లీ బైక్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సర్వీసింగ్ చేయించగా చాలా రోజులు అవుతుంది. సో ఇవాళ చేపిద్దామని చెప్పి బైక్ తీసుకొని కరీంనగర్ వెళ్తున్నాను. డిస్క్ ప్యాడ్ సౌండ్స్ వస్తున్నాయి, డిస్క్ సరిగా పడట్లేదు, స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ చైన్ కూడా చాలా లూజ్ అయిపోయింది. మనం వెళ్ళే స్పీడ్కి చైన్ లూజ్ ఉంటే ఎక్కడైనా స్కిడ్ అయి పడితే ప్రాబ్లం అవుద్ది. సో బైక్ విషయంలో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చేపించుకుంటే. సో నేనైతే నా బైక్ తీసుకొని కరీంనగర్లో ఉన్న టీవీఎస్ షోరూమ్కి వెళ్తున్నాను. ఫస్ట్ నుంచి బైక్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు టైం టు టైం షోరూంలో మాత్రమే నేను సర్వీస్ చేపిస్తాను. బయట ఎక్కడ కూడా చేయించకూడదు అని నా ఉద్దేశం. ఎందుకంటే అందరూ కూడా అన్ని బైక్లు రిపేర్ చేయలేరు. 1-2 టైమ్స్ ఎమర్జెన్సీలో నేను బైక్ రిపేర్ చేపిస్తే బయట చాలా వరకు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. నేను ఒక ప్రాబ్లం గురించి పోతే వాళ్ళు నాకు ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేసిండ్రు. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన. సో మీ షోరూంలో చేయించుకున్నట్లయితే పార్ట్ టు పార్ట్ జెన్యూన్ ఉంటుంది. మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నా అడగడానికి కూడా ఉంటుంది. సో పెద్ద బైక్స్ ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళు షోరూంలోనే చేయించుకోండి. మీరంతా కూడా బయట చేపిస్తే బైక్ ఖరాబ్ అవుద్ది. ఆల్మోస్ట్ నేను బైపాస్లో ఉన్న టీవీఎస్ షోరూమ్కి రీచ్ అయ్యాను. సో మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ చెప్పి వాళ్ళకు బైక్ హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు రిపేర్ చేసి మళ్ళీ మనకు రేపిస్తారు. నేను ఫస్ట్ నుంచి బైక్ కొన్నప్పటి నుంచి కూడా షోరూంలోనే ఇస్తాను. అది ఓన్లీ సింగిల్ మెకానిక్కే. సో ఫ్రెండ్స్, బైక్ అయితే వీళ్ళకి ఇచ్చేసాను. ఈ వీడియో ఇక్కడితో నేను పాజ్ చేసి బైక్ రెడీ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. హలో ఫ్రెండ్స్, మన బైక్ అయితే రెడీ అయిందంట. నేను ఇచ్చాం కదా, ఈరోజైతే బైక్ రెడీ అయింది, తీసుకెళ్ళమని షోరూమ్ నుంచి కాల్ చేశారు. సో షోరూమ్కి వెళ్తున్నాను ఇప్పుడే. నేనున్న ప్లేస్ నుంచి షోరూమ్కి ఎగ్జాక్ట్గా ఒక 25 కిలోమీటర్స్ వస్తుంది. సో నాకు ఏ ప్రాబ్లం అయినా కూడా నేను రిస్క్ అయినా కూడా షోరూమ్కి వెళ్ళే చేయించుకుంటాను. ఐ థింక్ నేను చెప్పిన ప్రాబ్లమ్స్కి అయితే బిల్లు తడిసి మోపడైనట్టు ఉంది. అదొకటి నాకు టెన్షన్గా ఉంది. సో ఆల్మోస్ట్ నేను షోరూమ్ వరకు అయితే రీచ్ అయ్యాను. ఈ బైక్ కొన్నప్పటి నుంచి కూడా నేను సింగిల్ మెకానిక్ సత్యమన్న అని ఉంటారు షోరూంలో, అతనికి మాత్రమే ఇస్తాను. ఎందుకంటే పెద్ద వెహికల్స్ ఏవైనా కూడా అతనే చేస్తాడంట. నాకు ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే అతనే క్లియర్ చేసేది. చాలా జెన్యున్ పర్సన్ అతను. సో ఫస్ట్ నుంచి అతనికే ఇస్తాను. ఆల్మోస్ట్ అయితే బైక్ రెడీ అయిపోయిందని కాల్ చేశారు. సో లోపలికి వెళ్ళి చూద్దాము. సో హియర్ ఈజ్ మై బైక్. ఆల్మోస్ట్ అయిపోయింది, రెడీ అయిపోయి పక్కన పెట్టేశారు. నేనైతే కంప్లీట్గా అన్నీ చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాకు పెద్ద చిరాకు దొరుకుతుంది. బేసిక్గా అందరూ బైక్ల విషయంలో చేసేది ఏంటంటే చైన్ మెయింటెనెన్స్ సరిగా చేసుకోరు. ఆయిల్ వేయడం కానీ స్ప్రే కొట్టడం కానీ పట్టించుకోరు. సో నేను కూడా అలాంటి మిస్టేక్స్ చేశాను. సో ఒకసారి అలా నెగ్లెక్ట్ చేయడం వల్లే చైన్ పాకెట్ కూడా పోయింది. ఈసారి కూడా పోయిందేమో అని భయమైంది, కానీ సెట్ చేశాడు. డిస్క్ ప్యాడ్ సౌండ్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండే, బ్రేక్ ఇష్యూస్ ఉండే, డిస్క్ ఇష్యూస్ ఉండే, ఇవన్నీ కూడా బైక్ అయితే క్లియర్ అయిపోయి సూపర్గా చేసి పెట్టిండు. ఇంకా బిల్ ఎంత అవుతుందో అని మైండ్లో ఒక టెన్షన్ అయితే తిరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పడము టోటల్ ఒక 9 ప్రాబ్లమ్స్ చెప్పాను బైక్ విషయంలో. డిస్క్ అని, బ్యాక్ సైడ్ బ్రేక్ అని, కింద బాటమ్ సౌండ్స్ అని, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్, ఒక 9-10 ప్రాబ్లమ్స్ నేను చెప్పాను. సో బిల్ విషయంలో దాని విషయమే నాకు టెన్షన్ అవుతుంది. లోపలికి వెళ్ళేసి అయితే బిల్ ఎంతైందో కనుక్కొని అదంతా చూసుకొని రావాలి. బైక్ కూడా ట్రయల్ చేయాలి. మీరు ఎవరైనా కూడా మీ బైక్కి ఏఎంసీ తీసుకోండి. సర్వీస్ రెన్యువల్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు స్పేర్లో అయినా మెకానిక్ ఛార్జెస్ బిల్ అయితే ఓన్లీ 2200 మాత్రమైంది. బికాజ్ అందులో నాకు ఏఎంసీ ఉంది కాబట్టి ఇయర్లీ 3 సర్వీసెస్కి డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఓన్లీ 2200 మాత్రమే అయింది. అండ్ బైక్ కూడా నేను ట్రయల్ చేశాను. బిల్ పే చేసి అండ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.